నేను ఒక్కటి చెప్తున్నానండి, ఎవరైనా రోసే గారి బొమ్మకి వాళ్ళు వచ్చి దండలేసిపోవచ్చు, కానీ బండలేసిపోయారంటే ఎంత దుర్మార్గం అండి. ఏమండి, ఆ నగేష్ గింతలో బండ తగిలింది, రెడ్డి నగేష్ గారికి. ఎంపీపీకి జెండా కర్రలేసి ఆ విధమైనటువంటి ఆలోచన చేయటం మేమేమన్నా అన్నావా? మేమేమన్నా కావాలని పెట్టామా? మీరు కావాలని వచ్చారు. వస్తే మీరు కూడా రోసే గారికి మరి ఒక దండేసి నమస్కారం చేసిపోతే చాలా గౌరవప్రదంగా ఉండేది. ఒకవైపు ఎంపీ గారు, ఒకవైపు మాజీ శాసనసభ్యులు ఇద్దరుండి కనీసం ఎక్కడ ఇది జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను కూడా పక్కగా నెట్టి ర్యాలీకి పర్మిషన్ కూడా లేకుండా ఇవాళ ర్యాలీ చేస్తూ మా మీద ఇక్కడ ఆడబిడ్డలు కూడా ఉన్నారు. అప్పుడు ఆ బండలేయటం అనేది మేము ఏమి తప్పు చేశామని అడుగుతూ ఉన్నాను. మేము ఏమి నేరం చేస్తే మీరు బండలేశారని అడుగుతూ ఉన్నాం. మీరు ఎందుకు అలాంటి బెదిరింపు కవ్వింపు చర్యలు చేస్తుంది మీరా మేమా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. నాకైతే రాజకీయాల కంటే కూడా ఈ పూర్తి స్థాయిలో ఇలా వదిలేస్తే, ఇలా భయపడితే ఏ వ్యాపార వర్గాల్ని వ్యాపారం చేసుకోనీరు, ఎవరిని బతకనీరు, ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు. అందుకే బ్రహ్మనాయుడు పోటీ చేస్తుండో రాజకీయ లబ్ధి కోసం కాదు, పోటీ చేస్తాను, ప్రజల పక్షాన ఉంటాను, ప్రజలకి అండ బ్రహ్మనాయుడు అని ఈ సందర్భంగా తెలియపరుచున్నాను. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఏ ఒక్క పేదవాళ్ళకి చిన్న హాని జరిగినా ఖబర్దార్ అని సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. ఒక్క ఆలోచన చేయండి, ఇక్కడ ఎవ్వడు తగ్గడు. కానీ ఇక్కడ ఉంది పార్టీ నాయకులు కాదు, మా పార్టీ వాళ్ళే కాదు, ఎక్కడుంది పబ్లిక్, రోసయ్య అభిమానులు, రోసయ్య కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఆ పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఒక్కసారి కనులారా చూసి ఆనందించాలనుకున్నారే, వాళ్ళ మీద రాళ్ళేశారే. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? నేను అదే చెప్తున్నా, వీళ్ళకి రాజ్యాంగం, వీళ్ళ రాజ అధికారం వస్తే ఈ దొరలు రాళ్ళేస్తారు, దొరల పరిపాలన చూపిస్తారు. పేదవాళ్ళ పైన, వ్యాపార వర్గాల పైన, బక్క వాళ్ళ పైన, సన్న వాళ్ళ పైన, చిన్న వాళ్ళ పైన వీళ్ళ ప్రతాపాలు చూపించండి బ్రహ్మనాయుడు మీద. ఇంకొక సందర్భంలో పెట్టుకోండి, ఎప్పుడో చెప్పండి, మీకు అంత గులగా ఉంటే, నా మీదకి రావాలనే ఉంటే రండి. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ ఎవ్వడికి భయపడ్డన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాళ్ళేసిన రౌడీ మోకకి ఒకటే చెప్తున్నా, ఎన్నిసార్లు రండిరా మీరు ఎవరైనా సరే, నేను ధైర్యంగా ముందుకు వస్తానని చెప్తున్నాను. అరే ఎన్నిసార్లు ఎప్పుడైనా మీరు రావచ్చు,